విందాం పాటిద్దాం కథాకమలం వేదికకు స్వాగతం. మరి ఈనాటి కథలోకి వెళ్ళిపోదాం. జంబూద్వీపంలో కామాఖ్యం అనే అడవి ఉంది. అక్కడ కొండ గుహలో ఒక పెద్ద పులి నివసిస్తున్నది. దానికి సమీపంలో జువ్వి చెట్టు మీద ఒక కొంగ ఉండేది. మొదటి ప్రశ్న, జువ్వి చెట్టు అంటే ఏంటి? జువ్వి చెట్టు అంటే ఏంటి? ఇది పెద్దవాళ్ళకి ప్రశ్న. ఒకనాడు పులి ఒక గొర్రెను చంపి తినుచుండగా దాని గొంతులో ఒక ఎముక గుచ్చుకొని ఉందంట. దాని వలన పులికి చాలా బాధ కలిగింది. మింగుడు పడట్లేదు. తనకి ఆ బోన్ గుచ్చుకుపోయి అది నెక్లో స్ట్రక్ అయిపోయిందన్నమాట. అడవి దద్దరిల్లేటట్లు అరిచింది. ఆ అరుపుకి ఆ దారిని పోయే కొంగ దాని బాధ విని జాలిపడి పులి దగ్గరికి వచ్చి, ఏమైంది మిత్రమా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగిందంట. కొంగ ఆమడి దూరంలో ఉండి, ఆమడి దూరం అంటే చాలా దూరంగా ఉంది. పులి కొంగ వద్దకు వస్తూ, మిత్రమా, నా గొంతులో ఎముక గుచ్చుకొని ఎంతో బాధగా ఉన్నది అని చెప్తూ ఉంటే కొంగేమో వెనక్కి వెళ్ళిపోతుందంట. ఈ ఎముకను లాగి, పుణ్యం కట్టుకో, భయపడకు, నేను నిన్నేమీ చేయను, నాకు తెలుసు నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు, నేను నిన్ను తినేస్తానని, నేను క్రూరమృగానని నువ్వు భయపడుతున్నావు, నేను నిన్నేం చేయను, ఆగు ప్లీజ్ అని అంటుందంట. క్రూర జంతువునని అనుమానించకు అని బతిమాలిందట. కొంగ జాలితో దయతలిచి దగ్గరికి వచ్చి తన పొడవైన ముక్కును పులి నోటిలో పెట్టి నెమ్మదిగా ఎముకను పైకి లాగి పారేసిందంట. చూసారా కొంగ ఎంత మంచిదో. అది క్రూరముఖం అని తెలిసినా, భయం ఉన్నా కూడా దాని బాధ, అంటే కొంతమంది ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడలేరు. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా ఆ బాధ తీర్చడానికి ప్రయత్నిస్తారు. కొంగ అదే చేసిందన్నమాట. ఆ తక్షణం పులికి బాధ తగ్గింది. అది కొంగని ఎంతగానో పొగిడింది. చాలా చాలా థ్యాంక్స్, నన్ను రక్షించావు అని పొగిడింది. ఎందుకంటే ఆ బోన్ తీయకపోతే పులి చచ్చిపోతుంది కదా. ఆనాటి నుండి ఆ రెండు ఎంతో స్నేహంగా ఉంటున్నాయంట. ఒకనాడు పులికి ఎంత వెతికినా వేట దొరకలేదు అంటే తినడానికి ఆహారం దొరకలేదు. వేట అంటే PREY ప్రే అంటాం కదా, అది దొరకలేదు అన్నమాట. ఆకలికి ఆగలేకపోయింది. కొంగను మింగివేయాలని నిశ్చయించుకుంది. ఆకలి తట్టుకోలేకపోతుంది, క్రూర జంతువు అది. అది అంతకన్నా సౌమ్యంగా ఆలోచించలేదు. క్రూరంగా దాని ఆకలి తీరాలి, దానికి అంతే, దాని నైజం అది, అంటే దాని బుద్ధి అది. కొంగ ఇంటికి తిరిగి వచ్చేసరికి తల పైకెత్తి బాధపడుతున్నట్లు నటించింది. మిత్రమా, మరలా ఈరోజు ఒక ఎముక గుచ్చుకుంది, బయటకు తీసి నా బాధ నివారించుము. ఏంటో ప్రతిసారి ఇలా నేను ఇబ్బంది పెడుతున్నానని నటిస్తూ బాధగా కూర్చుందంట. పులి కుట్ర తెలియక స్నేహితుని బాధ పోగొడతామని కొంగ తన ముక్కును దాని నోట్లో పెట్టింది. పులి దాని మెడ కొరికి చంపి తినేసింది. అయ్యో, కాబట్టి దుష్టుడు తన మిత్రుని ప్రాణాలు తీయడానికి వెనకాడడు. పిల్లలు, పెద్దలు, మీరు కూడా, మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళం అయిపోయినా కూడా, అంటే మా పిల్లలు కాదు, పిల్లలు అంటే తెలియక చేస్తాము, మరి మీ పెద్దవాళ్ళు తెలిసి కూడా వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదు అని తెలిసినా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తారు. మరి అలా వెళ్ళొచ్చో లేదో మీరే నిర్ణయించుకోండి. అర్థమైందా? స్వార్థం కోసం ఏవైనా చేస్తాడు అంటే ఇలాంటి మిత్రుడు, చెడ్డ గుణం గల మిత్రుడు ఏవైనా చేస్తాడు. యాక్చువల్లీ అది పులి చెడ్డ గుణం అని అనుకోవడానికి కూడా లేదు నా కథాకమలం ప్రకారం అయితే, ఎందుకంటే పులి నైజం అది. కానీ పులి నైజం తెలిసి కూడా కొంగ స్నేహం చేయడం ఎంతవరకు సబబు అనేది నా ఆలోచన. ఓకే, కాబట్టి దుష్టుడు తన మిత్రుని ప్రాణాలు తీయడానికి వెనకాడడు. స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. పొరపాటునైనా అతని మాటలు మనం వినకూడదు. అర్థమైందారా పిల్లలు? విన్నామా? బుద్ధిపూర్వకంగా ముప్పు తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది. బుద్ధిపూర్వకంగా అంటే మనమే ఒక డేంజర్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. మరి ఇది కదా. మరి పెద్దలకు ప్రశ్న అడిగాను, పిల్లలకి ప్రశ్న, మనము ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి? మరి టైటిల్ కూడా ఇస్తారు కదా. నేను ఒక టైటిల్ ఇస్తున్నాను, పులి కొంగ. ఈ టైటిల్ కాకుండా మరి ఏ టైటిల్ అన్నా ఇవ్వండి. ఇవాళ స్పెషల్ ఏంటి తెలుసా? 23rd April ఈజ్ కన్సిడర్డ్ టు బి వరల్డ్ బుక్ డే, ప్రపంచ పుస్తక దినోత్సవం అంటే ఈరోజు. ఇట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై యునెస్కో. Since 1995,
this day is being celebrated. That is April 23rd is celebrated as World Book Day. So India also celebrate this to encourage and raise awareness about disseminating, that is spreading knowledge. అంటే పుస్తకాలు చదివితే మనకి నాలెడ్జ్ వస్తుంది అనేది వరల్డ్ బుక్ డే ద్వారా వాళ్ళు అవేర్నెస్ ఇస్తారు. అయినా మనందరికీ తెలుసు కదా, అందుకే కదా కథాకమలం వచ్చింది. అందరం చదవటానికి టైం ఉండదని కథాకమలం ఏం చేస్తుంది, పుస్తకంలో కథ చదివి మనందరికీ చెప్తుంది. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.